దేవుడికి మహిమ కలుగును గాక. నా పేరు రూతమ్మ. నేను జామ నుంచి వచ్చాను. ఇక్కడ పెట్టిన హాలిడే ప్రార్థనలో కిందటి నెల మిస్ అయ్యాను అనుకోని కారణం. అయితే ఈ నెలలో దేవుడు గొప్ప కార్యాలు నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కాంచో నేను వ్యాపారం చేసినప్పుడు ఇన్వర్టర్ కొనుక్కున్నాను, కానీ ఎన్నోసార్లు 2 సార్లు కొనుక్కొని 2 సార్లు అమ్మేశాను. కానీ ఈ నెలలో అనుకోకుంటే అసలు నేను ఊహించలేదు. అనుకుని మనసులో వచ్చింది, కానీ మనసులోకి రాకముందే మన మనసు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే 28,000 ఎట్టి ఇన్వర్టర్ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం, దేవుడికి మహిమ కలగ. అతి ముఖ్యంగా గృహ కొడుకులు అవుతాయి కదా. గృహ కొడుకులు అయినప్పుడు ఒకరోజు వెళ్తున్నాను, తన్నుకొని పడిపోయాను. నేను డ్యూటీ నుంచి వస్తుండగా అలాగ వెళ్ళిపోయాను. పడిపోతే నా సెల్ ఒక్కసి ఎగిరిపోయింది, నా బ్యాగ్ ఒక్కసి ఎగిరిపోయింది. నేను వెళ్ళి ఈ కుడి చంపేమో ఏకంగా నేల కంటే ఈ సిమెంట్ పలకలకి అనేసింది. కానీ ఎంత చిన్న రవ్వైనా దెబ్బ తగలకంటే దేవుడు ఎంతో నాకు కాపుదలు ఇచ్చాడు. దేవుడు మహిమ అంటే చంప వెళ్ళి కొట్టిందంటే పడిపోయిందని ఇంక ఎలాగుంటుంది చూడండి. ఇప్పుడు ఎంతోమంది చిన్న పడిపోయి అది ఇరిగిపోయి ఇది ఇరిగిపోయి చాలామంది ఎంతోమంది బాధలు పడిన వాళ్ళు మనం కళ్ళెదుటి చూసాం. కానీ దేవుడు ఎంతో కాపుదలు ఇచ్చి దేవుడిని నడిపిస్తుండే. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే నా జీవితంలో దేవుడు ఈ నెలలో చాలా కార్యక్రమాలు చేశాడు. మరి ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఈ జీసస్ ఆర్మెట్ లో ఒక సబ్జరాలుగా లేనప్పుడు 21 రోజు 5 రోజులు 9 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన అంటే స్తుతించడం అంటే స్తుతి 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడమే. అంటే అది ఒక భాగ్యమే. కానీ అతనేమై ఉన్నాడు అనేది అతన్ని వివరించడం మనకు నేర్పింది ఈ జీసస్ ఆర్మెట్లోకి వచ్చిన తర్వాత. అతనికి ముందు గంటకి థ్యాంక్స్ చెప్పడం, ఏది మన జీవితంలో జరగకపోయినా జరిగినట్టు థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు అనుకోకుంటేనే మనకి అన్ని సమకూరుస్తుండే. అదొకటి నేర్చుకున్నాను బాగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు ఎన్నో నా జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాలన్నిటిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.